కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న సమన్విత ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారులు సీజ్ చేశారు. ఈ ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, గత కొద్ది రోజుల క్రితం శిశువును విక్రయించడంపై వచ్చిన ఫిర్యాదు మేరకు 3 రోజుల క్రితం కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ వ్యవహారంలో 2 డాక్టర్లు సిద్ది రాములు, ప్రవీణ్తో పాటు మరో 6గురిని అరెస్ట్ చేశారు. దీంతో జిల్లా ఉన్నతాధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. సంబంధిత ఆసుపత్రిపై విచారణ చేపట్టి అధికారులు ఆధారాలను సేకరించారు. జిల్లా డిఎంహెచ్ఓ చంద్రశేఖర్ సేకరించిన పూర్తి ఆధారాలతో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం డిప్యూటీ డిఎంహెచ్ఓ శోభారాణితో కలిసి ఆసుపత్రికి వెళ్లి వైద్యులకు నోటీసులను అందజేశారు. ఇక ఈ క్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆసుపత్రి నిర్వహణకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం సమన్విత ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు.